శ్రీ వెంకటేశ్వర వైభవము అన్న పేరు మీద ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఈశ్వరుడు మనకి అనుగ్రహించాడు. ఇవాళ వెంకటాచలం వెడతాం మనం, కానీ వెంకటాచలంలో జరిగేటటువంటి చాలా విశేషాల గురించి మనకు ఒక సమగ్రమైన అవగాహన ఉండదు. ఎందుచేత ఉండదు అంటే దానికి దేవస్థానం వారిని తప్పుపట్టవలసిన అవసరం కూడా లేదు. ఇవాళ అది కొన్ని కోట్ల మంది భక్తులతో కూడుకున్నటువంటి దేవస్థానం, ఎడతెరిపి లేకుండా సూర్యోదయ సూర్యాస్తమయాలతో నిమిత్తం లేకుండా. ఇందులో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, పురాణంలో ఒక మాట ఉంటుంది. ఏమిటంటే, వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటాచలంతో సమానమైనటువంటి పర్వతము ఇత పూర్వము లేదు, ఇకపై ఉండదు. వెంకటేశ్వరుడితో సమానమైనటువంటి దేవుడు, అంతటి కారుణ్యమూర్తి ఇత పూర్వము లేడు, ఇకపై ఉండడు. అటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవలకి సంబంధించి ఒక చిత్రమైనటువంటి విషయాన్ని మనకి పురాణంలో చెప్తారు. స్వామికి 365 రోజులలో 500 పైచిలకు సేవలు జరుగుతాయి. ఎందుకు ఇన్ని సేవలు వెంకటేశ్వర స్వామి వారికి? ఆయనకి సుప్రభాతం జరిగితే ఒక సేవ, ఆయన నిద్ర లేస్తే ఎంత వైభవంగా ఉంటుందో తెలుసా అండి? అందరిలా నిద్ర లేవరు, ఆయన చాలా వైభవంగా నిద్రలేస్తారు. ఆయన తాంబూలం వేసుకుంటే చాలా వైభవంగా ఉంటుంది, ఆయన అన్నం తింటే చాలా వైభవంగా ఉంటుంది, ఆయన పడుకుంటే చాలా వైభవంగా ఉంటుంది, ఆయన అభిషేకం చేసుకుంటే చాలా వైభవంగా ఉంటుంది, ఆయన ఏం చేసుకున్నా వైభవంగానే ఉంటుంది. అంత వైభవంగా ఉండేటటువంటి వెంకటేశ్వరుడు ఇన్ని సేవలు చేసుకోవలసినటువంటి అవసరం ఏమిటి? ఎందుకని అన్ని సేవలు స్వామి చేసుకుంటూ ఉంటారు అంటే, అన్ని సేవలు స్వామి చేసుకోవడం వెనకాతల పెద్దలు ఒక విషయాన్ని విజ్ఞాపన చేస్తారు. త్రేతాయుగం, ద్వాపరయుగం మొదలైనటువంటి యుగాల్లో స్వామి యందు అత్యంత భక్తి తత్పరులైనటువంటి వారు ఉండేవారు. ఆ కారణం చేత ఆయా కాలముల యందు యజ్ఞయాగాది క్రతువులు జరిగేవి. యజ్ఞయాగాది క్రతువులు జరిపించవలసినటువంటి సందర్భం ఏర్పడినప్పుడు చాలా నిష్ఠ కలిగినటువంటి వారు, స్వరం చెప్పగలిగినటువంటి వారు వేద పండితులు కావాలి. అటువంటి వేద పండితులు యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించినప్పుడు వారికి భూరి విరాళములను ఇవ్వగలిగిన వారు, భూరిదానములు ఇవ్వగలిగినటువంటి దాతలు ఉండాలి. ఇవన్నీ కలియుగంలో జరుగుతాయి, జరగలేకపోతాయి. అందున అశ్వమేధాది యాగాలు అసలు కలియుగంలో లేవు. కాబట్టి మరి ఎలా ప్రజల్ని తరింప చేయడం? ఒక పక్క కలిపురుషుడి యొక్క ప్రభావం చూస్తే చాలా విశేషంగా ఉంటుంది. ఇటువంటప్పుడు భగవంతుడు ఏ రూపంలో ప్రజల్ని, భక్తుల్ని ఉద్ధరించాలి అంటే స్వామి శ్రీ వెంకటేశ్వరుడిగా ఆవిర్భవించాడు. మనం యజ్ఞయాగాది క్రతువులను చేయలేం కనుక వెంకటాచలంలో ఏదో ఒక్క సేవ చేసామనుకోండి, ఒక చిన్న సేవ, అది ఎంత చిన్న సేవ అవనివ్వండి, ఆ సేవ చేసినంత మాత్రం చేత, అందుకే ఆర్జితము అంటారు దాన్ని, మీరు ద్రవ్యంతో కొనుక్కోవాలి. ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. నేను పూర్వం ఒకసారి ప్రస్తావన చేసి ఉన్నాను. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు జన్మించడానికి కారణమైనటువంటి శైవక్షేత్రం ఉంది. అటువంటి శైవక్షేత్రాల్లో ఆవు నీతితో అభిషేకాలు ఎక్కువగా జరిగి కొన్ని సంవత్సరాల పాటు ఆ నెయ్యి అలా పేరుకు ఉండిపోతుంది. అలాగే మీరు శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్ప క్షేత్రమైన గురువాయూరు వెడితే అక్కడ నారాయణీయం చదవాలి. అక్కడికి వెళితే నారాయణీయం చదవడమే ప్రధానం. అలాగే మీరు శుచీంద్రం వెళ్ళారనుకోండి, శుచీంద్రంలో చిన్న చిన్న వెన్నముద్దలు ఇస్తారు. ఆ వెన్నముద్ద తీసి స్వామివారి మీదకి విసురుతారు. అలాగే కేరళలో ఒక రామాలయం ఉంది, అక్కడికి వెళ్ళారనుకోండి బుడగలు వదలాలి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రాశస్త్యం ఉంటుంది, ఒక్కొక్క రకమైన సేవా నిరతి ఉంటుంది. ఆ ప్రకారం చెయ్యాలి. వెంకటాచలానికి సంబంధించినంత వరకు ఎన్ని కోట్లు ఇవ్వగలిగిన వాళ్ళైనా ఉండొచ్చు, కానీ ఒక్కటి హుండీ ఉంటుంది. ఆ ఒక్క హుండీ దగ్గరికి వెళ్ళి పావలా అయినా, 5 పైసలైనా, 10 పైసలైనా అందులో సమర్పించినటువంటి వాళ్ళకి స్వామి ఆపాటి ద్రవ్యాన్ని తీసుకుని వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. పురుషార్థం ఏదో ఒక రకంగా ఈశ్వర సేవ చెయ్యాలి కదా, అందుకని ఆర్జితం అన్న పేరుతో స్వామికి అన్ని సేవలు జరుగుతుంటాయి వెంకటాచలంలో. ఇది ఆయన చేయించుకోవడం కాదు, ఆ రూపంలో స్వామి మనని ఉద్ధరించడానికని బయలుదేరి వచ్చాడు. వెంకటాచలంలో మీకు చాలా ఆశ్చర్యకరమైన ఘట్టం ఎక్కడ ప్రారంభం అవుతుందంటే, సుప్రభాతం దగ్గరే ప్రారంభం అవుతుంది. నేను ఈ మాట ఎందుకంటున్నానో ఒక్కసారి మీరు విచారణ చేయండి. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన.
వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. వెంకటేశ్వరుడితో సమానమైనటువంటి దేవుడు ఇత పూర్వము లేడు. ఈ మాట పర్వాలేదు. నా భవిష్యతి, ఇక ముందు రాడు. ఈ మాట అనడం చాలా సాహసం. ఈశ్వరుడు యొక్క అవతారం అటువంటిది రాదని చెప్పడానికి మీకున్న ధైర్యం ఏపాటిది? ఈశ్వరుడు యొక్క ఆవిర్భావాన్ని, ఆయన యొక్క అవతారం యొక్క వైశిష్ట్యాన్ని, దాని కారుణ్యాన్ని మీరు నిర్ధారణ చేస్తారా? అంటే ఎందువల్ల ఆయన అంత కారుణ్యమూర్తో, ఎందువల్ల ఆయన అంత సులభుడో మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుంది అంటే స్మరణాత్ సర్వపాపఘ్నం. మీరు ఆ వెంకటాచలాన్ని మనసులో ఒక్కసారి స్మరించారనుకోండి, పాపాలన్నీ పటాపంచలైపోతాయి. స్మరణాత్ సర్వపాపఘ్నం స్థవనాత్ ఇష్టవర్షిణం. స్తవనాత్ అంటే స్తవం చేస్తే, స్తవం అంటే కీర్తన చేయడం. బాబా ఏమి క్షేత్రం అండి, ఏమి సేవలండి అని మీకు తెలిసి ఏదో 4 మాటలు దాని గురించి చెప్పుకున్నారనుకోండి, ఇష్టవర్షిణం, మీ కోరికలు తీరుతాయి. దర్శనాత్ మోక్షదం దేశం. మీరు ఆ స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఆయన మోక్షం ఇస్తాడు. కాబట్టి కలవు శ్రీ వెంకటనాయక. కలియుగంలో ఆ శ్రీ వెంకటేశ్వరుడి పాదములను ఆశ్రయించి ఉంటారు జనులు. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించండి. స్మరణాత్ సర్వపాపఘ్నం. స్మరణ చేత సర్వపాపములను పోగొడతాడు. స్మరణ చెయ్యాలంటే స్మరణ దేనికి సంబంధించినటువంటి విషయము మీరు ఆలోచించండి. శరీరములో చేతులున్నాయి, అవి స్మరిస్తాయా ఈశ్వరుణ్ణి? స్మరించవు. కాళ్ళు స్మరించవు. కర్మేంద్రియములు ఏవీ స్మరించవు. కన్ను స్మరించదు, చెవి స్మరించదు, ముక్కు స్మరించలేదు, నాలుక స్మరించలేదు. ఏది స్మరిస్తుంది? మనస్సు స్మరిస్తుంది. స్మరించడం అంటే తలుచుకోవడం. తలుచుకోవడం అనేటటువంటి ప్రక్రియ ఎవరికి సంబంధించినది? కేవలము మనస్సుకి సంబంధించినది. మనస్సు ఎప్పుడు స్మరిస్తుంది? మనస్సు స్మరించాలంటే మనస్సు దాని యందు తాదాత్మ్యతని పొందాలి, లేదా ఒకసారి చూసి ఉండాలి. ఇప్పుడు మీరు ఒకసారి సుప్రభాత సేవ ఎలా ఉంటుంది మీరు చూశారనుకోండి, మీరు ఊరుకోగలరా? మీరు చూసిన తర్వాత మీరు ఇంటికి వెళతారు. ఇంటికి వెళ్ళి అదేమిటి తెల్లవారుజామున వెళ్ళిపోయావు, 10 అయింది, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు అన్నారనుకోండి, మీరు ఏం చేస్తారు? స్మరణాత్, తెలియకుండానే స్మరిస్తారు. ఇవాళ ఏమైందో తెలుసా? ఇన్నాళ్ళు కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే, ఇది మాత్రమే విన్నాం సుప్రభాతంలో. అసలు వెంకటేశ్వర సుప్రభాతానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అని మీరు అనుసంధానం చేయడం ప్రారంభం చేస్తారు. మీకు తెలుసున్న భాషలో మీ పక్క వారితో దీని గురించి మాట్లాడతారు. ఓ 3 నెలలు అయిపోతుందో పెళ్లి కడతారు. అక్కడ మా కాకినాడలో వెంకటాచల వైభవం జరిగింది అని మళ్ళీ అక్కడ చెప్తారు. ఆ తరువాత వెంకటాచలం కొండ మీద కడతారు. పూర్వం ఏదో తెల్లవారుజామున అర్చనానంతర దర్శనం టికెట్ ఉంటే ఏ 4:30కో లేచేవాడు. ఇప్పుడు 2 గంటలకి లేచి కాకినాడలో జరిగినటువంటి సుప్రభాత సేవలాగే ఇక్కడ ఉంటుందన్నారు కదా, చూద్దామని మీరు ఆ కొండ మీదకి వెళ్ళి నిలబడి ఎలా జరుగుతుందో టిక్కెట్టు లేకపోయినా రాజద్వారం దగ్గర నిలబడి చూస్తారు. ఇప్పుడు ఏమైంది? దర్శనాత్ చాలా భాగాన్ని మీరు చూసేస్తున్నారు సుప్రభాత దర్శనంలో. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మీరు ఒకసారి చూడగలిగితే వస్తాయి. మీరు చూడాలంటే వెంకటాచలం కొండ మీద కూర్చుని ఇన్ని సేవలు చూడడం ఎలా కుదురుతుంది? కాబట్టి వెంకటేశ్వర స్వామి వారు కాకినాడ పట్టణ ప్రజల మీద అనుగ్రహించారు. వారు ఏమన్నారంటే, రే మీరందరూ కలిసి వచ్చి వెంకటాచలంలో సేవలన్నీ చూడడం కుదురుతుందో కుదరదో కదా, ఒక పని చేస్తాను, నేనే వచ్చేస్తాను కాకినాడ. వచ్చేసి నేనే మీ దగ్గర 7 రోజులు సేవలు అందుకుంటాను. ఓ తెలిసి తెలియని వాడు ఉన్నాడు కోటేశ్వరరావు, వాడికి సాహసం ఎక్కువ, ధైర్యంగా మాట్లాడగలడు, భయం లేదు. అందుకని వాడికి ఆ లక్షణం ఒకటి ఉంది కాబట్టి వాడిని అడ్డు పెడతాను, వాడితో చెప్పిస్తాను. చెప్పించి 7 రోజులు సేవలు చేయిస్తాను. మీరు చెయ్యవలసిందేమిటి? వచ్చి కూర్చుని చూడడమే. ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి సేవని ఇవాళ వివరణ చేస్తాం. ఎందుకు అలా చేయడం? రేపే చెయ్యొచ్చు కదండి అని మీరు నన్ను అడగచ్చు. రేపే ఎందుకు చెయ్యట్లేదో తెలుసా అండి? ఇవాళ చేస్తే మీరు రేపు పొద్దుటి వరకు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొదటి విషయం గుర్తు పెట్టుకుని రేపు వచ్చి ఇక్కడ నిలబడతారు. నిలబడిన తర్వాత నేనేం చెప్పానో అది రేపు ఇక్కడ జరుగుతుంటుంది. జరుగుతున్నప్పుడు నిన్న చెప్పాడు కదా, అదిగో అది జరుగుతోంది అని మీరు ఆ భావుకతతో, ఆ తాదాత్మ్యతతో దర్శనం చేస్తారు. మనస్సు నిన్నడు చెప్పినటువంటి విషయాన్ని స్మరించి దర్శనం చేస్తుంటుంది. ఆ దర్శనము చేత పునీతులవుతారు.
లేక రేపు సుప్రభాతం అవి అయిపోయిన తర్వాత రేపు సాయంకాలం నేను ఇవాళ పొద్దున్న జరిగినవి అని చెప్పాను అనుకోండి, అయ్యో మాకు తెలియలేదండి ఈ విషయాలన్నీ, నిన్నని చెప్పపోయారా ఇవాళ మేము చూద్దాం అనుకుంటాం. అందుకని ఇవాళ ఉపన్యాసం చెప్పి రేపు సేవలు జరిగేటట్టు అలా ప్రతిరోజు అలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆ వెంకటాచల వైభవాన్ని, ఆ శ్లోకాన్ని, ఉపన్యాసాన్ని, జరిగే క్రతువుని సమన్వయం చేద్దాం. ఒకసారి మీరు ప్రవచనాంతర్గతంగా అన్నీ జరిగిపోతాయి. చూడండి, ఆ గోపాలకృష్ణ గారు జరగబోయే కార్యక్రమాన్ని కూడా నువ్వు అందులోకే సమన్వయం చెయ్యి అన్నారు కాబట్టి అలా సమన్వయం చేసేస్తాను. స్వామికి సుప్రభాతము అని మనం ఒక సేవ చేస్తాం. సుప్రభాతము అనబడేటటువంటి సేవ యథార్థమునకు నేను మొన్ననే ఈ విషయాన్ని భిలాయిలో ఒక చోట ప్రస్తావన చేశాను. సుప్రభాత సేవ అనబడేటటువంటి అజ్ఞానంతో కూడిన సేవ ప్రపంచంలో ఇంకోటి ఉండదు. అదేమిటండి అంత మాట అన్నారు, రేపు పొద్దున్న సుప్రభాతం ఉందంటున్నారు, సుప్రభాతం అంత అజ్ఞానంతో కూడిన సేవ ఇంకోటి లేదంటున్నారు, ఈ రెండు ఎలా కుదురుతాయి అంటే, ఈశ్వరుడికి సుప్రభాతం ఏంటంటే, సుప్రభాతం అంటే లే 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 అని చెప్పడం. అంటే ఆయన కూడా మీలా నిద్రపోయాడా? ఆయన నిద్రపోతే ఈ లోకాన్ని చూసిన వాడెవరు? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఆయన అమ్మ కనురెప్ప కిందకి వాలితే లోకాలన్నీ లయమైపోతున్నాయి కదా, మరి ఆయన నిద్రపోవడం ఏమిటి? కాబట్టి ఆ కోణంలో సుప్రభాతవంత అజ్ఞానం ఇంకోటి లేదు. ఇప్పుడు నేను ఇంకో మాట అంటున్నాను, సుప్రభాతవంత గొప్ప సేవ ఇంకోటి లేదు. అదేమిటి ఇప్పుడే కదా అలా అన్నావు? ఇప్పుడు చూడండి, మీరు ఎలా నిద్రపోతున్నారో అలా స్వామి కూడా నిద్రపోవాలని మీరు కోరుకున్నారు. ఇది భక్తి. ఈ భక్తితో మీరు ఆయనకి ఏకాంత సేవ చేశారు. స్వామి పడుకో అన్నారు. మళ్ళీ తెల్లవారింది, మీరు లేచారు, కానీ మీ మనస్సు దేని మీద ఉంది? నా స్వామి కూడా లేవాలి. ఇప్పుడు స్వామిని నిద్రలేపాలి. స్వామిని నిద్రలేపాలంటే ఈ స్వామిని నిద్రలేపడంలో మొట్టమొదట నిజంగా పరమాత్మ సాకార రూపంతో నడిచి వచ్చి పడుకున్నప్పుడు లేపినటువంటి అదృష్టాన్ని పొందినటువంటి మహా అదృష్టవంతుడెవరో అటువంటి వారు లేపినప్పుడు ఉపయోగించినటువంటి శ్లోకాన్ని మొట్టమొదట మకుట శ్లోకంగా పెట్టి నిద్రలేపడాన్ని ప్రారంభం చెయ్యాలి. ఎవరు చేశారు అలాగా? అంటే శ్రీరామాయణంలో రామలక్ష్మణులిద్దరినీ తన వెంట తీసుకుని వెళ్ళినప్పుడు రామలక్ష్మణులిద్దరూ నిద్రపోతే మరునాడు ఉదయం సూర్యోదయం అవుతున్నప్పుడు రామలక్ష్మణులు నిద్ర లేపినటువంటి ఘనత విశ్వామిత్ర మహర్షికి దక్కింది. కాబట్టి కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. అసలు ఆ సుప్రభాత ప్రారంభమే ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రబోధంతో మొదలు. కౌసల్యా సుప్రజారామ. కౌసల్యా సుప్రజారామ ఏమిటండి? చాగంటి కోటేశ్వరరావు సన్ ఆఫ్ అంటే లేట్ శ్రీ సిహెచ్ సుందర శివరావు అంటారు. తండ్రి గారి పేరు చెప్తారు, అంతేగాని ఫలానా వారి కొడుకు అన్నప్పుడు తల్లిగారి పేరు చెప్పరు. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి, మహానుభావుడు. అటువంటి వాడు కౌసల్యా సుప్రజారామ అండం ఏమిటి? కౌసల్యా సుప్రజారామ అనాలా, దశరథా సుప్రజారామ అనాలా? కౌసల్యా సుప్రజారామ అన్నాడు. కౌసల్యా సుప్రజారామ అండం ఎందుకు అంటే, మీరు రామాయణం విన్నారు. రామచంద్రమూర్తి ఆవిర్భవించడానికి ముందు దశరథ మహారాజు గారికి సంతానం కలగవలసినటువంటి తరుణంలో అశ్వమేధం జరిగినప్పుడు పట్టపురాణి అయి ధర్మపత్ని అయినటువంటి కౌసల్యామాత ఒక గుర్రాన్ని ముందు రోజు వధిస్తే తన భర్తని పట్టుకుని పడుకున్నప్పుడు ఎలా పడుకుంటుందో అలా ఒక రాత్రంతా మనస్సునందు ఏ వైక్లభ్యము లేకుండా గుర్రాన్ని పట్టుకుని పడుకుని మరునాడు ఆ గుర్రము యొక్క మేధని అగ్నిహోత్రమునందు కాలుస్తుండగా వచ్చినటువంటి పొగని పేల్చడం చేత దశరథ మహారాజు గారు తనకి సంతానము కలగడానికి ప్రతిబంధకంగా ఉన్న పాపాన్ని పోగొట్టుకుని పుత్రకామేష్టి చేసి పిల్లల్ని కన్నాడు. దశరథ మహారాజు గారికి సంతానం కలగడం కోసమని చెప్పి ఇంత గొప్ప క్రతువు చేసి భర్త పక్కన ధర్మపత్నివై కూర్చుని రామచంద్రమూర్తంతటి వాణ్ణి నీ కడుపునందు గర్భవాసం చేయించినటువంటి అదృష్టవంతురాలవైన ఓ తల్లి, అజాయమానో బహుధా విజాయతే, జన్మలేనివాడు 12 నెలలు నీ కడుపుని గర్భాలయం చేసుకున్నాడు. వికారములు లేనివాడు వికారములు పొందాడు, ఎదుగుదల లేనివాడు ఎదిగాడు, పుట్టడం లేనివాడు పుట్టాడు, తాగడం తెలియనివాడు అమ్మ పాలు తాగాడు, అమ్మా అని ఎవరినీ పిలవనవసరం లేనివాడు నిన్ను పిలిచాడు, నడువడి నేర్పడానికి నీకు నడువడి చెప్పాడు. ఎంత అదృష్టవంతురాలివమ్మా కౌసల్య. అందుకని కౌసల్యా సుప్రజారామ. ఆ కౌసల్య అదృష్టానికి పొంగిపోతున్నాడు. లోకంలో ఒక నానుడు ఉంటుంది, మామూలుగా ఆఫీసులో చెప్పవలసి వస్తే సన్ ఆఫ్. ఒక పిల్లడి వైభవాన్ని మనం చూసామనుకోండి, ఒక మహాత్ముణ్ణి చూసామనుకోండి, ముందేమంటామంటే ఎంత అదృష్టవంతుడండి, ఏ మహానుభావుడు కొడుకో అనరు.
ఏ తల్లి బిడ్డడో, నిజంగా ఎన్ని పూజలు చేసిందో, ఏ తల్లి కన్న బిడ్డడో అంటారు. ఒక పిల్లవాడి యొక్క వైభవాన్ని చూడగానే తల్లిని స్మరిస్తాం. అంతగానూ స్మరించాడు విశ్వామిత్రుడు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర శార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. నాయన, లేచి సంధ్యావందనాది కార్యక్రమములను ఆచరించాలి, అందుకని లే అని నిద్ర లేపాడు. అలా మనం కూడా స్వామిని నిద్ర లేపుతాం. నిద్ర లేపుతుంటే నిద్ర లేవడానికి స్వామికి గుర్తులేమిటి? నిజంగా తెల్లవారిపోతోంది అనడానికి ఏమిటి ఆధారం అంటే మనం ఏవో చెప్పుకొస్తాం రేపు. ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రసన్నాహ. స్వామి, అదిగో ఆకాశం ఎర్రబడిపోతోంది, సూర్యోదయం అయిపోతోంది. పంచాననబ్జభవ షణ్ముఖవాసవాద్యాః త్రైవిక్రమాదిచరితం దిభుజాస్తు వంతి. అదిగో షణ్ముఖుడు, చతుర్ముఖ బ్రహ్మగారు, దేవతలు అందరూ వచ్చి నీ దర్శనం కోసం నిలబడిపోయి ఉండిపోయారు. స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః. అదిగో ఆ గోపురం చూసి మేము వెళ్ళం, ఇక్కడే ఉంటామని దేవతలు అంటున్నారు. కాబట్టి స్వామి నిద్రలే నిద్రలే అంటాం. సుప్రభాతం అన్ని దేవాలయాల్లోనూ జరుగుతుంది, కానీ వెంకటాచలంలో జరిగేటటువంటి సుప్రభాతంలో మాత్రం ఒక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం ఉంది. అది సుప్రభాతంలో ఉంటుంది, ఏకాంత సేవలో ఉంటుంది, రెండిటిలోనూ ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి అనడానికి కారణం, వెంకటేశ్వర స్వామి వారు అవతారాన్ని ప్రజల్ని ఉద్ధరించడం కోసమని స్వీకరించి వెంకటాద్రి కొండ మీద ఒక పుట్టలో ఉన్నటువంటి స్థితిలో మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారు కదిలేరు. స్వామిని అన్వేషిస్తూ స్వామికి సేవ చేసుకోవాలని మొట్టమొదట బయలుదేరిన వాడు బ్రహ్మగారు. బ్రహ్మాధేను శివో వత్స గోపాలీ కమలాలయ. పరమశివుడు ఆవుదూడయ్యాడు. అమ్మ లక్ష్మీదేవి గోపకాంతయింది. ఈ ముగ్గురు బయలుదేరి చోళరాజు గారి దగ్గరికి వచ్చారు. ఈ ఆవుని దూడని చోళరాజు గారికి అమ్మారు. ఆవు చాలా బాగుంది, దీని పాలు జాగ్రత్తగా ఉండేటట్టుగా చూడు, జాగ్రత్తగా కాపుకాయని గోపాల బాలుడికి అప్పచెప్పారు. ఈ ఆవు కొన్నాళ్లు బాగానే పాలిచ్చింది, కొన్నాళ్లు పోయిన తర్వాత పాలివ్వడం తగ్గించేసింది. ఎందుకు తగ్గించేసిందని రాణిగారు రాజుగారికి చెప్పింది. రాజుగారు గోపాలుణ్ణి పిలిచారు. పిలిచి, నీవు అప్రమత్తతతో ఆవుని కాపాడలేకపోతున్న కారణం చేత ఆవు పాలు ఎక్కడో వదిలిపెట్టేస్తోంది, ఎవరో పితికేస్తున్నారు. రేపు ఆవు సరిగ్గా పాలివ్వకపోతే నీకు శిరచ్ఛేదనం చేస్తానన్నాడు. అంటే ఆయన భయపడి కంటికి రెప్పలా ఆవుని కాపాడుతున్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు ఆవు రూపంలో. ఆ ఆవు అరణ్యానికి మేపడానికి తీసుకెడితే అలా వెళ్ళినట్టుగా వెళ్ళి ఒక వాల్మీకము అంటే పుట్టలో కూర్చున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని సమాసిజ్ఞచ్చ వాల్మీకం తుతోష మనసావిధి ఎంతో సంతోషపడిపోయాడు. సంతోషపడిపోయి సమంతాత్ క్షీరధారయ ఆ పొదుగు ఆ పుట్ట మీదకు వచ్చేటట్టుగా నిలబడి పాలధారలు వర్షించాడు. వర్షిస్తుంటే గోపాలుడికి కోపం వచ్చింది. ఆశయావా, నిన్నింత కష్టపడి కాపాడుతుంటే పుట్టలోకి వదిలిపెడుతున్నావా పాలు, చూడు నిన్నేం చేస్తానోనని ఆగ్రహావేశం. ఎందుకంత కోపం వచ్చింది? ఆ ఆవు పాలు ఇవ్వకపోతే తన కుట్టుక కత్తిరిస్తానన్నాడు రాజు. ఈ కోపంతో చేతిలో ఉన్న గొడ్డల్ని తీసి ఆ ఆవు మీదకి విసిరాడు. ఆ గొడ్డలి వచ్చేస్తోంది. వచ్చి ఆవుకి తగిలితే ఆవు మరణిస్తుంది. ఒకటి, బాహ్యమునందు గోశరీరంతో ఉంది కాబట్టి గోమరణం. రెండు, గోవు రూపంలో ఉన్నవాడు చతుర్ముఖ బ్రహ్మగారు. బ్రహ్మగారికి తగులుతోంది. బ్రహ్మగారెవరు? ఆయన నాభికమలం నుంచి ఆవిర్భవించినటువంటి శ్రీమన్నారాయణుడి బిడ్డడు. కాబట్టి ఇప్పుడు లోకానికి మొదటి పాఠం చెప్పాలి. అన్నిటికన్నా రక్షింపబడవలసినది ఇది, ఆవుల్ని రక్షించాలి. కాబట్టి ఆవుల్ని రక్షించాలి కనుక వెంటనే అప్పటి వరకు పుట్టలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు గభాలన పైకి లేచారు, ఆవుకి దెబ్బ తగలకుండా. ఆ గొడ్డలి వచ్చి వెంకటేశ్వర స్వామి వారి తలకి తగిలింది. కుఠారాణే తితీక్ష్ణేన తాడితో వెంకటేశ్వర సప్తతాళ ప్రమాణేన అని 7 తాడి చెట్లం పెక్కు రక్తస్ఫూర్తి రభూస్తథా. పెద్ద రక్తధార చిమ్మింది ఆయన తలలోంచి. అంత రక్తాన్ని చూసేటప్పటికే ఆ గోపాలుడు అక్కడే పడి శరీరాన్ని వదిలిపెట్టాడు. ఈ ఆవు అంబారావం చేస్తూ వెళ్ళి చోళరాజును తీసుకొచ్చింది. ఆ చోళరాజు ఏమిటి ఆవిలా అరుస్తోందని ఆవుతో వచ్చాడు. అక్కడ నెత్తుటి ఏరు, పడిపోయిన గోపాలుడు ఇవన్నీ చూసి ఆయన తెల్లపోయాడు.
తెల్లపోతే అప్పుడు శ్రీనివాసుడు ఆ పుట్టలోంచి పైకొచ్చి శపించాడు. ఏమయ్యా, నీ దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు చేసిన తప్పు ఎంత తప్పో తప్పుకు తగిన శిక్ష వెయ్యాలి. నువ్వో ఆవు పాలివ్వకపోతే ఏకంగా కుత్తుకు కత్తిరించేస్తాన్నావు. ఆ కోపంతో వాడు గొడ్డలి విసిరాడు. ఆ గొడ్డలి ఆవుకు తగలపోయింది. ఆవుని రక్షించడానికి నేను పైకి లేచాను. ఆ గొడ్డలి నాకు తగిలింది. నా నెత్తురింత పారింది. దీనికంతటికీ నువ్వే కారణం కనుక పిశాచోభవ దుర్బుద్ధే మద్దుఃఖాదానకర్మణ, నీవు పిశాచమగుదువుగాక అని శపించారు. అప్పుడు పాపం ఆ సువీరుడనబడేటటువంటి రాజు ఆయన కాళ్ళ మీద పడి ప్రార్థన చేశాడు. అయ్యో, నా తప్పే ఉంది మహాప్రభో, నన్ను మన్నించండి అని. సరే, నువ్వు మళ్ళీ వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేసిన తరువాత నీ పిశాచ రూపం పోతుంది. పోయి నాకు పిల్లనిచ్చేవాడిగా ఆకాశరాజుగా నువ్వు ఉత్తరోత్తర జన్మిస్తావని వరం ఇచ్చారు. ఆ కారణం చేత ఆయన పిశాచ రూపాన్ని వదిలిపెట్టాడు. ఈ గోపాలుడు ఎవరైతే పడిపోయాడో ఆ గోపాలుడికి స్వామి ఒక గొప్ప వరం ఇచ్చాడు. ఈనాటి నుంచి నేను ఏడుకొండలవాడన్న పేరుతో, వెంకటేశ్వరుడన్న పేరుతో, వెంకన్న అన్న పేరుతో, గోవిందా అన్న పేరుతో జనానికి పలుకుతాను. కానీ సాధారణంగా ఎక్కడైనా ఏ దేవాలయంలోనైనా భగవంతుని యొక్క మొట్టమొదటి దర్శనం ఆయన వాహనందే. శివదర్శనం చేయవలసి వచ్చిందనుకోండి, ముందు దర్శనం నందీశ్వరుడిది. విష్ణు దర్శనం చేయవలసి వచ్చిందనుకోండి, గరుడుడిది మొదటి దర్శనం. కానీ ఒక్క వెంకటాచలంలో మాత్రం మొట్టమొదటి దర్శనం ఎవ్వరికీ ఇవ్వరు. సన్నిధి గొల్ల అని ఆనాడు పడిపోయినటువంటి గొల్ల జాతికి చెందినటువంటి వారి వంశంలో వారు ఒకరు వచ్చి సన్నిధి గొల్ల అన్న పేరుతో వారు మొదటి దర్శనం చేస్తారు. అది స్మరించడం, దాన్ని ఒక్కసారి చూడడం, ఒక్కసారి అలా మనం చూసినట్టయితే స్మరణాత్ సర్వపాపఘ్నం, మన పాపాలన్నీ పోగొడుతుంది. అందుకే రేపటి రోజు జరిగే సుప్రభాతం మామూలుగా జరగదు ఇక్కడ. రేపు మీరు 4:45 ఖచ్చితంగా ఇక్కడ ఉండగలిగితే సెకండ్స్తో జరుగుతాయి కార్యక్రమాలు. 4:45 వెంకటాచలంలో ఎలా బయలుదేరతారో ఇక్కడ కూడా ఒక గొల్లవారు బయలుదేరతారు. ఆయన చేతిలో ఒక కాగడా పట్టుకుని ప్రధాన అర్చక స్వామిని నిద్ర లేపడానికి వెడతారు. నిద్ర లేపడం అంటే అప్పటికి వారు నిద్ర లేచి ఒక్క వైఖానసులకు మాత్రమే వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేసే అధికారాన్ని శ్రీ వెంకటేశ్వరుడు ఆ రోజుల్లో అధికారం ఇచ్చాడు విఘనస మహర్షి యొక్క సంతానానికి, అనుసరించిన వారికి. అందుకని అంటే నా ఉద్దేశం వెంకటాచలాది క్షేత్రములలో. అందుచేత ఇక్కడ కూడా మనకి పక్కనే ఉన్నటువంటి రామాలయంలో ఉన్న అర్చక స్వామి ఈ 7 రోజుల కార్యక్రమానికి మనకి ప్రధాన అర్చకుడు. రేపటి రోజున సన్నిధి గొల్ల కాగడా పట్టుకుని 4:45 మేళతాళాలతో వారింటికి వెడతారు. వారింటికి వెళ్ళగానే వారప్పటికి స్నానం చేసి సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంటారు. మీరు అక్కడ నుంచి చూడొచ్చు. స్వామి ఆ సన్నిధి గొల్ల కొంతమంది కార్యకర్తలు టీటీడీ దేవస్థానం తాలూకా ఆఫీసర్స్గా వ్యవహరిస్తారు. వారు ఆ అర్చక స్వామిని తీసుకుని వచ్చేటప్పుడు కాగడా పట్టుకుని ఆయన వస్తూ కేకలు వేస్తారు. ఆ సన్నిధి కైంకర్య పరులు విజయం చేస్తున్నారు, తప్పుకోండి తప్పుకోండి అంటారు. అంటే ఆ సన్నిధానంలో వెంకటాచలంలో రేపు స్వామి ధ్రువమూర్తి యొక్క తెర తీస్తారు. ఇవాళ రాత్రి ఇప్పుడు మీరు మనందరం వెళ్ళిపోయిన తర్వాత 8 గంటలకి అంకురార్పణ చేసి ధ్రువమూర్తిని వేదిక మీద పెడతారు. అంటే రేపు ఆ క్షణం అయ్యేటప్పటికి ఇంకా స్వామివారు ప్రాణప్రతిష్ఠ జరిగి వెంకటేశ్వరుడై నిలబడతాడు. ఇవాళ రాత్రి ప్రమాణం ఏమిటో తెలుసా అండి? వెంకటేశ్వర స్వామి వారి పాదార్చన చెయ్యడం కోసమని చతుర్ముఖ బ్రహ్మగారు బయలుదేరొస్తారు. చతుర్ముఖ బ్రహ్మగారు బయలుదేరొస్తున్నారు కాబట్టి ఆయనతో పాటుగా 33 కోట్ల మంది దేవతలు వస్తారు ఇవాళ రాత్రి. వారు వచ్చి లోపలికి వెడతారు. లోపలికి వెళ్ళేటప్పటికి బ్రహ్మగారు స్వామి పాదాలు కడగడానికి పాత్రలో తీర్థం సిద్ధంగా ఉండాలి. అందుకని ఒక పెద్ద పాత్రలో కొంత జలాన్ని సిద్ధంగా ఉంచుతారు, కొంత గంధాన్ని అట్టే పెడతారు. ఇవాళ రాత్రి చతుర్ముఖ బ్రహ్మగారు దేవతలు వచ్చి ఆలయంలోకి వెళ్ళి స్వామికి తీర్థం ఇస్తారు. ఆయన పాదాలు కడుగుతారు. చతుర్ముఖ బ్రహ్మగారి చేత్తో ముట్టుకుని విడిచిపెట్టినటువంటి ఆ బ్రహ్మతీర్థాన్ని రేపు సుప్రభాతం ఎవరు చూస్తారో వాళ్ళందరికీ తీర్థంగా ఇక్కడిస్తారు. ఆ సన్నిధి గొల్ల వెళ్ళి కాగడాతో ఆ ప్రధాన అర్చకుణ్ణి తీసుకుని వస్తారు. గేటు తీసేటప్పుడు ఎవరు పడితే వారు తీయకూడదు. ఆలయ ద్వారాన్ని తీసేటప్పుడు ప్రధాన అర్చకుడు కుంచకోల అని ఒకటి భుజం మీద వేసుకుని వస్తారు. దాన్ని తిప్పితే తాళం ఊడుతుంది.
పేష్కార్ అని చెప్పి ఆలయం తరపున ఒక అధికారి ఉంటారు. గోపాలకృష్ణ గారు ఆ పాత్ర పోషిస్తారు పేష్కార్గా. అందుకని రేపు వారు వచ్చి మొట్టమొదట తాళం కప్ప గోపాలకృష్ణ గారు తీస్తారు. ఆ గడియని కుంచెకోళ్లతోటి ప్రధాన అర్చకులు తీస్తారు. తీసిన తర్వాత వారి వెనకాతలే వైఖానసుల బృందం వస్తుంది, సన్నిధి వాళ్ళు వస్తారు. మన అందరం కూడా ఏమీ అక్కర్లేదు, స్నానం చేసి వస్తే చాలు. 5 అయ్యేటప్పటికీ సుప్రభాతం ప్రారంభం అవుతుంది. అందరం ఇక్కడ నిలబడి ఏకకంఠంతో చదువుతాం. సరిగ్గా చదవడం రాని వాళ్ళు మెల్లిగా చదువుకోండి, నోట్లో చదువుకోండి, అపభ్రంశం చేయకండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని మొదలెడతారు. ఇలా మొదలెట్టగానే సన్నిధి గొల్ల మొట్టమొదట కాగడా పట్టుకుని ఆలయం లోపలికి వెడతారు. లోపలికి వెళ్ళి ధ్రువమూర్తిని మొట్టమొదట ఇలా కాగడా పైకెత్తి ఆపాదమస్తకం చూస్తారు. ఇవాళ రాత్రి స్వామి ఉత్సవమూర్తుల కోసం అని చెప్పి ఒక కొత్త మంచం చేయించారు, ఒక చిన్న మంచం. ఆ చిన్న మంచాన్ని వహించడానికి దానికి కవాటాలు ఉంటాయి. ఆ మంచం మీద మెత్తటి పరుపు వేసి తలగడలు పెట్టి ఇవాళ రాత్రి స్వామికి సర్కార్ సేవ అంటారు. అంటే ఏమి కీర్తనలు అవి లేకుండా శయనించి ఇస్తారు. స్వామి పడుకుంటారు. రేపు వెళ్ళి తప్పట్లు కొడతారు. తప్పట్లు కొట్టి స్వామి సుప్రభాతం పలుకుతున్నారు లేవండి అంటారు. అంటే లేస్తారు. లేవగానే ఈ ఉత్సవమూర్తుల్ని తీసుకెళ్లి ప్రధానమూర్తి యొక్క పాదముల దగ్గర పెడతారు. జీవస్థానం అంటారు దాన్ని. అక్కడ పెడతారు. పెట్టి మనమందరం సుప్రభాతం చదవడం పూర్తి చేయగానే తెర తీస్తారు. తెర తీయగానే మీరు వెంకటాచలంలో ఏది చూడాలని ఉవ్విళ్ళూరుతామో మనందరం, అది రేపు మనందరం చూడొచ్చు. సన్నిధి గొల్ల ఒక్కసారి కాగడా వెలుతురులో దేవాలయం చుట్టూ ఆ లోపల తిరిగి అక్కడ కొన్ని దీపాలను వేసి ఉంచుతారు, ఒత్తులు. ఆ ఒత్తులు వెలిగించి ఆయన కిందకి దిగుతారు. దిగిన తర్వాత అర్చక స్వామి లోపలికి వెళ్ళి స్వామివారికి లఘువుగా ఒక్కసారి ఆ మంత్రంతో ముఖ ప్రక్షాళనం చేయించి మొట్టమొదట ఒక తట్టలో స్వామికి తమలపాకులు వేసినటువంటి తాంబూలం, కొద్దిగా పంచదార, పాలు, వెన్నపూస వీటిని నివేదన చేస్తారు. రేపు మీ అందరూ సుప్రభాతం అయిపోయాక కూర్చుని చూడొచ్చు. అయిపోగానే సన్నిధి గొల్లకి ఆ తాంబూలాన్ని బహుకరిస్తారు. తర్వాత ఇక్కడ ఒక 100 మంది ఆర్జిత సేవా గృహస్థాస్ ఉన్నారు. ఇందులో వాళ్ళకి పాసులు ఇచ్చారు. ఈ 100 మంది ఆర్జిత సేవా గృహస్థాస్ దంపతులు కూడా తప్పకుండా పురుషులు పంచె కట్టుకునే రావాలి. పంచె కట్టుకోవడం రాకపోతే తెల్లటి లుంగి కట్టుకుని రావాలి. పైన చొక్కా కాని బనీన్ కాని ఉంటే ఒప్పుకోరు. ఉత్తరీయం వేసుకుని లోపలికి వస్తే రేపు ఇక్కడ బ్లాంకెట్ వేసేసి నెంబర్స్ వేసేసి ఉంటాయి. వాళ్ళు ఎంతమంది జనం ఉన్నా కూడా వాళ్ళ పాస్ చూపించి వాళ్ళు వచ్చేసి కూర్చోవచ్చు. మిగిలిన మనందరం అలా చుట్టూ నిలబడతాం. నిలబడి కూర్చుని మనందరం చూస్తాం. వాళ్ళకు చిన్న లాంజ్ ఇచ్చేస్తారు ఇలా, అందులో వాళ్ళు కూర్చుంటారు. తర్వాత ఈ సుప్రభాతం అయిపోగానే స్వామికి నివేదన చేసినటువంటి వెన్న మొదలైనవి ఆర్జిత సేవా గృహస్థాస్కి ఇస్తారు ప్రసాదంగా. బ్రహ్మతీర్థం అందరికీ ఇస్తారు. తర్వాత స్వామివారికి చక్కగా లఘువుగా అభిషేకం జరుగుతుంది. అంటే ప్రధానమూర్తికి శుక్రవారం నాడే జరుగుతుంది అభిషేకం. అసలు శుక్రవారం నాడు జరిగేటటువంటి కార్యక్రమం మకుటాయమానం. రేపు ఉత్సవమూర్తులకి లఘువుగా అభిషేకం జరుగుతుంది, అంటే స్నానం చేయించినట్టు. అయిపోయిన తర్వాత స్వామికి వస్త్రాలంకారం చేయించి వెంకటాచలంలో లాగే ఉత్సవమూర్తుల్ని పక్కన పెట్టి స్వామికి తోమాల చేస్తారు. ఈలోగా ఒక ఆశ్చర్యకరమైన సందర్భం ఉంటుంది. అది వెంకటాచలంలో అయితే మనం ఎవరిని చూడడానికి కుదరదు. స్వామిని దర్బార్ చేయడానికి ముందుకొస్తారు. అంటే ఒక మంచి పీఠం వేస్తారు. 2 సింహాసనాలు తయారు చేయించారు. ఆ సింహాసనంలోకి వచ్చి స్వామి ఉభయనాంచారులతో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత గొడుగు పడతారు స్వామికి. గొడుగు పట్టిన తర్వాత మొట్టమొదట ఇక్కడ ఉన్నటువంటి వైఖానస బృందంలోంచి ఒకరు వెడతారు. వెళ్ళి స్వామి దగ్గర చేతులు కట్టుకుని వంగి ఆయన పాదాలకి నమస్కారం చేసి శ్రీనివాసుడై లోకపరిపాలకుడై కూర్చుని ఉంటాడు. ఆయనకి పంచాంగం చెప్తారు. స్వామి, ఇది వ్యయనామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, పాడ్యమి అని పంచాంగం చెప్తారు. చెప్పగానే స్వామివారు పొద్దున్నే తన దగ్గరికి వచ్చి పంచాంగం చెప్పినటువంటి బ్రాహ్మణుడికి 13 డబ్బాల బియ్యాన్ని బహూకరిస్తారు. ఇది వండుకోమని 13 డబ్బాల బియ్యాన్ని దానం పుచ్చుకొని ఆయన కిందికి దిగుతూ వెంకటాచలపతికి ఆశీర్వచనం చేస్తారు. నిత్యైశ్వర్యోభవ, నీవు నిత్యైశ్వర్యవంతుడవగుదువుగాక అని. ఆ కొలువులో రేపు అది మీరు చూడొచ్చు. ఇక్కడ
ఇది అవగానే ఆలయ పేష్కారు వారు అనగా మన గోపాలకృష్ణ గారు వారు లోపలికి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఆ చొక్కా బనీను తీసేసి నడుముకు ఉత్తరీయం కట్టుకుని చేతులు కట్టుకుని స్వామివారికి విజ్ఞాపన చేస్తారు. స్వామి, నిన్నటి రోజున మీకు హుండీలో ఇంత ఆదాయం వచ్చింది. ఎందుకు చెప్తారో తెలుసా అండి? ఆ హుండీలో 5 పైసలు వేసినా సరే అది మర్నాడు ఎవరు వేశారో స్వామి తెలుసుకుని ఫలితాలు ఇస్తారు. అందుకే అలాగే అందరూ అనుగ్రహింపబడాలనే ఆ హుండీని ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ఈ సభ అయిపోయిన తర్వాత ఇవాళ ఇక్కడ సభలో ఉన్న వాళ్ళల్లో ఎవరో ఇద్దరిని ఎంచుకుంటారు. ఎంచుకుని ఇద్దరిని ఉండమని చెప్తారు. ఉండమని అందరూ వెళ్ళిపోయిన తర్వాత హుండీ తీసి లోపల కౌంట్ చేస్తారు. ఎవరో పబ్లిక్లో ఇద్దరి సమక్షంలో ఆ హుండీ లెక్క పెడతారు. ఎందుకంటే ఎంత వచ్చింది అన్నది తెలియాలి కాబట్టి. అది రేపొద్దున్న గోపాలకృష్ణ గారు అక్కడ చెప్తారు, స్వామి ఫలానా ఇద్దరి సమక్షంలో నిన్న హుండీ లెక్క పెట్టాం. లెక్క పెట్టినప్పుడు నీకు నిన్నటి రోజున ఇంత డబ్బు వచ్చింది, అలాగే ఆర్జిత సేవా టికెట్ల మీద నీకు ఇంత డబ్బు వచ్చింది అని చెప్తారు. చెప్పి పేష్కారు వారు కూడా కిందకి దిగిపోతారు. దిగిపోయిన తర్వాత స్వామికి తోమాల జరుగుతుంది. తోమాల అంటే తోల్ అంటే తమిళంలో భుజాలు. స్వామివారికి భుజాల మించి ఇలా కిరీటం మించి భుజాల మించి మాలలు వేలాడతాయి. రేపటి నుంచి ఇక్కడ స్వామివారికి ఎంతంత పొడుగు ఎంతంత మాలలు తయారు కావాలో అన్నన్ని మాలలు ఆయా సమయానికి కట్టేసి సిద్ధం చేసేస్తారు. ఆ బుట్ట పట్టుకుని దాని మేళతాళాలతో ధ్వజస్తంభానికి ప్రదక్షిణ పురస్సరంగా తీసుకొస్తారు. తీసుకొచ్చి అందిస్తే చక్కటి మంత్రాల మధ్యలో మన అందరం కూర్చుని చూస్తూ ఉండగా సుప్రభాతం అయిపోగానే మూల విరాట్ దర్శనం ఉంటుంది. ముందు సువాసినులు, వెనక మిగిలిన స్త్రీలు, ఆ వెనక పురుషులు. ముందు సువాసినులు దర్శనానికి పెడతారు. అందరం దర్శనం చేసుకుని మళ్ళీ కూర్చోగానే అభిషేకం తోమాల జరుగుతాయి. తోమాల అయిపోగానే స్వామికి అర్చన జరుగుతుంది. తులసి దళాలతో స్వామి పాదాలకి వెంకటాచలంలో ఎలా జరుగుతుందో అలా నామాలు చెప్తూ అర్చన చేస్తారు. అర్చన అయిపోయిన తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేష పూజ ఉంటుంది. స్వామివారికి రేపటి రోజున సోమవారం కాబట్టి విశేష పూజ జరుగుతుంది. విశేష పూజ ఉత్సవమూర్తులకి చేస్తారు, మూల విరాట్కి చేయరు. అందుకని ఉత్సవమూర్తుల్ని ముందుకు తీసుకొచ్చి రేపు చూద్దురుగాని ఎంత వైభవోపేతంగా ఉంటుందో ఆ విశేష పూజ. చక్కగా అభిషేకం చేసి గంధపు ముద్దలు పెట్టి పసుపు ముద్దలు పెట్టి అలంకారం చేసి వస్త్రం కట్టి అందరికీ దర్శనమిస్తారు. ఆ విశేష పూజా కార్యక్రమం అయిపోగానే మనందరికీ ఉచిత ప్రసాదం కింద వెంకటాచలంలో లాగే లడ్డూలు బహూకరిస్తారు. చక్కగా లడ్లు తీసుకుని మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. మరీ ఎండెక్కకుండా మిమ్మల్ని పంపించేస్తారు. మళ్ళీ సాయంకాలం ఇది వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. తాను విసిరినటువంటి గొడ్డలి తగిలి పడిపోయాడని తన వాహనం కన్నా కూడా మొట్టమొదటి దర్శనాన్ని ఆ గొల్లవారికి ఇచ్చారు స్వామి. ఎంత అనుగ్రహమూర్తో చూడండి. రేపు సాయంకాలం ఖచ్చితంగా 5:45 అయ్యేటప్పటికీ స్వామికి వసంతోత్సవం జరుగుతుంది. ఇక్కడ వేదిక మీద స్వామికి వసంతం పోస్తారు. వసంతోత్సవం జరిగినప్పుడు వెంకటేశ్వర స్వామి వారు అన్ని సేవలలోకి ఎప్పుడు చాలా ప్రసన్నుడై ఉంటాడంటే ఆ వసంతోత్సవం జరిగినప్పుడు చాలా ప్రసన్నుడై ఉంటాడు అని శాస్త్రవాక్యం. ఇప్పుడే నేను ఉపన్యాసానికి వచ్చే ముందు ఎందుకో ఖాళీగా బయలుదేరుతూ ఎందుకో క్యాజువల్గా ఓ పుస్తకం తీసి ఇలా అన్నాను. అనగానే వసంతోత్సవం అని వసంతోత్సవానికి సంబంధించిన వ్యాఖ్యానంలో ఇటాలిక్స్లో ఇంగ్లీష్లో రాసింది, దోస్ హూ విష్ ప్రాస్పరిటీ షుడ్ పార్టిసిపేట్ ఇన్ వసంతోత్సవం అని. అంటే ఎవరైతే అభ్యున్నతిని కోరుకుంటారో, ఎవరైతే ఆర్థికంగా పటుత్వాన్ని కోరుకుంటారో, ఐశ్వర్యాన్ని కోరుకుంటారో అటువంటి వారందరూ వసంతోత్సవం చూడాలి. వసంతోత్సవం గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయన వసంతం ఆడుకుంటాడు అప్పుడు భార్యలతోటి. ఎంత జుబిలియంట్ అంటే అంత ప్రసన్నమూర్తి అయి అంత సంతోషంగా ఉంటాడు. ఆ వసంతోత్సవం మంత్రాలతో జరుగుతూ ఉండగా రేపు మీరు చూద్దురు. కానీ ఈ వసంతానికి ఉన్న గొప్పతనం, దంపతుల మధ్య ఏమైనా కొంచెం అరమరికలు ఉంటే స్వామివారి వసంతోత్సవం జల్లినటువంటి వసంతాన్ని చల్లితే ఆ అరమరికలు పోయి వాళ్ళు చక్కటి జీవనాన్ని చేస్తారు అని ప్రమాణం. అందుకే కొంచెం పరిజ్ఞానం ఉన్నటువంటి పెద్దలున్న చోట పిల్లలకి పెళ్లిళ్ళు అయిన తర్వాత వసంతోత్సవం బుక్ చేసుకుని ఒకసారి వెంకటాచలంలో వసంతోత్సవం చేయిస్తారు దంపతులతో వసంతం చల్లించడానికి. అందుకే వసంతోత్సవం మీద 10 మందిని పంపిస్తారు, వెనక పెద్దవాళ్ళు కూడా వస్తారు. కాబట్టి రేపు
ఎవరైనా కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు ఆ వసంతం చల్లించుకోవాలంటే, కొత్తగా పెళ్ళైన దంపతులు అంటే నాలా 1985లోనో 84 పెళ్ళైన వాళ్ళు ఎన్రోల్ చేసుకోకండి దానికి. మనం సీనియర్ దంపతులం. ఈ మధ్య కాలంలో పెళ్ళైన వాళ్ళు, ఒక 6 నెలల లోపు పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి దంపతులు రామాయణం, తర్వాత భాగవతం, తర్వాత వెంకటాచలం వైభవం. అంటే స్వామి తాను రావడానికి, కాకినాడ వాళ్ళందరికీ తాను దర్శనమివ్వడానికి ఎన్ని సంవత్సరాల క్రితం ప్రాతిపదిక వేసుకున్నాడో చూడండి. ఈనాటికి వెంకటాచలపతిగా రేపు ఉదయం నుంచి రావడానికి సమాయత్నం అవుతున్నాడు. ఇవాళ రాత్రి నుంచి చతుర్ముఖ బ్రహ్మగారితో సహా దేవతలందరూ రావడం ప్రారంభం చేస్తారు. ఇంకా మన జీవితాలు ఎంత అదృష్టం. రేపు ఇక్కడ ఉపన్యాసం పూర్తవగానే స్వామి అలా బయలుదేరి రామచంద్రమూర్తిని, బేడి ఆంజనేయ స్వామిని చూసి చక్కగా అలా బయలుదేరి మేనాలో ఇలా లోపలికి వస్తారు. ఇలా లోపలికి వచ్చి సహస్రదీపాలంకార మంటపంలోకి వెడతారు. రేపు అక్కడ వేద పండితులు కూర్చుంటారు, మేళతాళాల మంగళవాయిద్యం చేసేవాళ్ళు కూర్చుంటారు. అన్నమాచార్య కీర్తనలు పాడడంలో నిష్ణాతులై మంచి సంగీత విద్యను అభ్యసిస్తున్న వాళ్ళు ఉత్తరోత్తర వృద్ధిలోకి రావాలని కొంతమంది పేర్లు తీసుకుని ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి అటువంటి వారికి అవకాశం ఇచ్చారు. వారు అన్నమాచార్య వంశీయులతో సమానమైన గౌరవం ఇచ్చినట్టు వారికి. వారు రేపు అక్కడ కూర్చుంటారు. స్వామి ఉయ్యాల ఊగుతూ ఉంటారు. అవన్నీ దీపాలు పెట్టి దీపాలు వెలిగిస్తారు. వెంకటాచలంలో వెలిగినట్టే వెలుగుతుంటాయి. సహస్ర దీపాల మధ్యలో స్వామి మెల్లగా మంద్రంగా ఊయల ఊగుతుంటే స్వామివారి మీద వేద పండితులందరూ వేద పన్నం చెప్తారు. పన్నం అయిపోగానే మంగళవాయిద్యం ఉంటుంది. మంగళవాయిద్యానికి వేద పన్నంకి మధ్యలో ఎవరు రేపటి రోజున స్వామికి కీర్తన చేయడం కోసం అని చెప్పేసి ఆ దేవస్థానం వారి చేత ఒప్పుకోబడ్డారో లేదా దేవస్థానం వారి చేత ఆహ్వానింపబడ్డారో వారు రేపటి రోజున స్వామికి 2 కీర్తనలు చేస్తారు. ఆ 2 కీర్తనలు అయిపోయిన తర్వాత స్వామి బయలుదేరి వెంటనే అక్కడికి వెళ్ళిపోతాడు ఏకాంత శయనానికి. ఏకాంత శయనం కోసమని స్వామి ఏకాంత సేవ టికెట్ దొరకడం అంటే ప్రయర్ బుకింగ్ లేదు వెంకటాచలంలో. మీరు ముందు రోజు రాత్రి 1 గంట వరకు కూర్చుంటే లైన్లో ఆ రోజు ఉంటే దొరికితే మీరు లోపలికి వెళ్ళగలరు. ఇక్కడ మీరు చూడొచ్చు, తరిగొండ వెంగమాంబ గారి ముగ్గుని వేస్తారు. రేపు తరిగొండ వెంగమాంబ గారి ముగ్గు వేసి స్వామివారిని చక్కగా మంచం తీసుకొచ్చి మన అందరం చూస్తూ ఉండగా ఆ మంచం మీద పువ్వులు పరిచి మెత్తటి పరుపు వేసి 2 దిళ్ళు పెట్టి ఉభయనాంచారులతోటి స్వామిని పడుకోబెడతారు. స్వామివారి పాదాల వైపు ఒక దీపం ఉంటుంది. ఆ దీపపు ఒత్తిని మళ్ళీ ఏకాంత శయనం సమయంలో వెలిగించేటటువంటి అధికారం సన్నిధి గొల్లది. మళ్ళీ ఆయన వచ్చి ఒకసారి ఆ దీపాన్ని వెలిగిస్తారు. ఆఖరణ ఇచ్చేటటువంటి హారతి తరిగొండ వెంగమాంబ గారి హారతి. స్వామివారు నిద్రపోయే ముందు ఎండు కొబ్బరి, గసగసాలు, పటికి బెల్లం ఇవన్నీ కలిపి నివేదన చేస్తారు. నివేదన చేసి ఏకాంత శయనం అవుతుండగా మళ్ళీ అన్నమాచార్య వంశీయులు వచ్చి చక్కటి స్వామికి నిద్ర పట్టడానికి వీలైనటువంటి రీతిలో ఒక చక్కటి కీర్తన పాడతారు. అది రేపటి రోజున ఎవరు ఆహ్వానింపబడ్డారో వారే ఏకాంత శయనం సమయంలో కూడా అన్నమాచార్య కీర్తన పాడతారు. పాడుతుండగా స్వామివారు చక్కగా అక్కడ పవళింపు సేవ స్వీకరిస్తారు. మనందరం ఆ పవళింపు సేవ చూసిన తరువాత అప్పుడు మళ్ళీ స్వామికి నివేదన చేసినటువంటి ఎండు కొబ్బరి, పటికి బెల్లంతో కూడినటువంటి ఆ పదార్థాన్ని మనకి ప్రసాదంగా ఇస్తారు. చక్కగా మనం అందరం ఆ ప్రసాదం తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని ప్రశాంతంగా చక్కగా ఇల్లు చేరుకుని హాయిగా పడుకుని మళ్ళీ తెల్లవారేటప్పటికి పరిగెత్తుకుంటూ వచ్చేయడమే స్నానం చేసి. వచ్చేస్తే మళ్ళీ సుప్రభాతంతో ప్రారంభం. మంగళవారం నాడు అష్టదళ పాద పద్మారాధనం, అత్యద్భుతమైన సేవ. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేష సేవ. స్వామిని నిద్రలేపేటప్పుడు మనం సుప్రభాతం చెప్తాం. సుప్రభాతం చెప్పేటప్పుడు ఒక మాట చెప్తారు ఆయనకి ఆ శ్లోకాల్లో. యోషా గణీనవరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు దదిమంధన తీవ్ర ఘోషాః రోషాత్ కలిం విదదతే కకుభశ్చ కుంభాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అంటారు. ఎందుకు ఆ మాట అంటారో తెలుసా అండి? వెంకటేశ్వర స్వామి వారు అవతారాన్ని స్వీకరించినప్పుడు ఒక గమ్మత్తుంది. మిగిలినటువంటి అవతారాలు ఏ అవతారం స్వీకరించినా ఆ ఒక్క స్వామి, ఆ శ్రీమన్నారాయణుడే అనేక అవతారాలు స్వీకరించాడు. ఏది స్వీకరించినా రాక్షస సంహారం చేయడం, భక్తులను ఉద్ధరించడం. కాబట్టి ఒక రూపాన్ని స్వీకరించడం ఉంటుంది.
వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదీహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యకరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని పేరు ఆయనకి. దశావతారాలు ఆయనవి. అటువంటి స్వామి వెంకటేశ్వరుడిగా వచ్చేటప్పుడు మాత్రం ఒక ఆశ్చర్యం చేశాడు. వెంకటేశ్వరుడుగా వచ్చేటప్పుడు స్వామి నువ్వు కలియుగం కదా, నువ్వు రా అని ఎవరైనా అడిగారా ఆయన్ని? ఎవ్వరూ అడగలేదు. మరి ఎందుకు వచ్చాడు ఆయన? ఇదే అందుకే వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తి ఉంటుంది, 8 అడుగుల పైచిలుకు ఎత్తు కలిగినటువంటి మూర్తి వెంకటాచలంలో. అది దాని గురించి వరాహ పురాణంలో ఒక మాట అంటారు, నకృతం దేవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ. అది ఇచ్ఛారూపం విరాజిత స్వేచ్ఛయా క్రీడతే తత్ర. ఆ స్వరూపం నకృతం విశ్వకర్మణ నకృతం దేవసంఘైశ్చ. దాన్ని దేవతలెవ్వరూ తయారు చేయలేదు, దాన్ని విశ్వకర్మ తయారు చేయలేదు. స్వామి తనంత తానుగా రూపాన్ని పొంది అది కేవలముగా ఏదో ఒక సాలగ్రామంతో చేయబడినటువంటి శిల అని మీరు అనుకుంటే పొరపాటు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, వెంకటేశ్వర స్వామి వారు చాలా కాలం వరకు మాట్లాడారు. మీరు వెంకటాచల వైభవ ప్రసంగాల్లో వినుంటారు. తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చిన తర్వాత ఆయన మాట్లాడడం మానేశారు. నేను మీకు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇది నేను చెప్పకూడదు అని అనుకుంటుంటాను, కానీ ఇది రెండో మాట చెప్పవలసి వచ్చింది సభలో. ఒకసారి నేను వెంకటాచలం వెళ్ళాను. నాకు అర్చనానంతర దర్శనం టికెట్ ఏదో ఒక టికెట్ ఉంది. ఆ దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాను. సాధారణంగా ఒకసారి దర్శనానికి వెళితే ఆ దర్శనంతో తృప్తి పొంది వచ్చేస్తాను నేను. ఎందుకంటే నాలాంటి బిడ్డలు కొన్ని కోట్ల మంది ఉన్నారు స్వామికి, అందరూ సేవించుకోవాలనుకుంటారు కదా అని. ఆ రోజు ఎందుకో రేపటి రోజు కూడా ఇంకొక దర్శనం చేసుకుందాం అనిపించింది. రేపటి రోజు కూడా ఇంకొక దర్శనం చేసుకుందాం అంటే నా దగ్గర ఏం టికెట్ లేదు. కంకణం వేయించుకుందాం అంటే అదేదో 72 గంటల తర్వాత 80 గంటల తర్వాత టైం వేశారు. నాకు అన్నాళ్ళు ఉండడానికి మర్నాటికి రిజర్వేషన్ అయిపోయింది ట్రైన్కి. కాబట్టి విజయ బ్యాంక్ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒకవేళ టికెట్ దొరుకుతుందేమో చూద్దామని చెప్పి అలా వెళ్ళాను. వెళితే టీవీ స్క్రీన్ మీద పడుతున్నాయి. నా దగ్గర ఏం జేబులో అంత పెద్ద డబ్బేం లేదు, ఏదో కొద్దిగా ఫ్యూ హండ్రెడ్స్ ఉన్నాయి అంతే. కాబట్టి స్క్రీన్ మీద చూస్తే అర్చనానంతర దర్శనం టికెట్ అయితే నేను కొనగలను, ఎందుకంటే ఏదో 100-200 ఉంటుంది కాబట్టి. నేను ఆ స్క్రీన్ మీద చూస్తే ఏవో ఇంకా 200 టికెట్లు 250 టికెట్లు ఉన్నాయి అని ఉంది. ఆ 250 టికెట్లు ఉంటే లైన్ వంక చూశాను, అది పెద్ద లైన్ ఉంది. అసలు 250 టికెట్లకి ఇంతమంది ఎందుకు నించున్నారా అనుకున్నాను నేను. అంటే మిగిలిన సేవలకు కూడా నించున్నారేమోలే అనుకున్నాను. అనుకుని సో నాకు ఇంకా దర్శనం లభించదు ఈసారి, వచ్చేసారి మళ్ళీ దర్శనం అనుకుని, కానీ ఎందుకో నిన్ను ఒక్కసారి దర్శనం చేసుకోవాలనుంది, కానీ నిన్ను దర్శించడం నా చేతిలో లేదు కదా. ఏదో అలా వెళ్ళిపోయి భానుగుడి జంక్షన్కి వెళ్ళినట్టుగా నేను ఇక్కడి నుంచి నీ గుళ్ళోకి నడిచి రావడానికి అవకాశం లేదు కదా. నువ్వు అనుగ్రహిస్తే నన్ను తెప్పించుకోగలవు నీ పాదాల దగ్గరికి. నాకు లేదు కోటేశ్వరరావు, ఈసారి నీకన్నా చాలామంది భక్తులు ఎదురు చూస్తున్నారు, ఈసారికి సరిపెట్టుకో అని నువ్వు అన్నావా, ఇక్కడి నుంచి నీ శిఖరానికో నమస్కారం. ఏది చేసినా నీ ఇష్టం. కాబట్టి ఇదే నేను చేయగలిగిన ఆఖరి ప్రయత్నం. విజయ బ్యాంక్ దగ్గర నేను నిలబడ్డాం అనవసరం అనిపిస్తోంది, నేను బయలుదేరదాం అనుకుంటున్నాను అని ఆ శిఖరం వంక చూసి నమస్కారం చేయబోయాను. మీరు ఆశ్చర్యపోతారు, నేను ఈ ఆలోచన చేసే లోపల ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, నల్లటి మబ్బోటి వచ్చింది ఆకాశంలోకి. వచ్చి ఆశ్చర్యకరంగా ఇంతంత వడగళ్ళు పడ్డం మొదలెడితే ఆ వడగళ్ళ దెబ్బలకి ఆ లైన్లో నించున్న వాళ్ళందరూ పారిపోయారు, అటు ఇటు చెదిరిపోయారు. నాకు ఉత్తర క్షణం ఏం ఆలోచన వచ్చిందంటే, లైన్లో ఉన్న వాళ్ళు కూడా బయట పిల్లలు ఉన్నారు వాళ్ళు ఉన్నారని పరిగెత్తుకొచ్చారు. నాకేం ఆలోచన వచ్చిందంటే, నువ్వు అధర్మం చేయట్లేదు, వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు వెళ్ళిపోవచ్చు, నువ్వు వెళ్ళిపో అనిపించింది. కానీ నేను వెళ్ళిపోయాను కీలర్. నేను వెళ్ళిపోయి నిలబడినటువంటి ఒక 6 నిమిషాలకో 5 నిమిషాలకో పెద్ద పెద్ద వడగళ్ళు ఇంతంత చినుకుపడి టక్కన అయిపోయిన వాడు. వీళ్ళందరూ వచ్చి లైన్లో నించున్నారు, నేను వచ్చి నించున్నాను, నాకు దొరికేసింది టికెట్. నేను దర్శనానికి వెళ్ళిపోయాను మర్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, ఓహో గారవించి దప్పి తీర్చు కాలమేఘమా వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అని స్వామి గురించి అన్నమాచార్య స్వామి వారి కీర్తన చేశారంటే ఉత్తినీ చెయ్యలేదురా, ఎంత దయాళురా ఈ స్వామి అనుకున్నాను. ఒకానొక నాడు నేను నా వివాహమైన కొత్తల్లో వెంకటాచలం వెళ్ళి నిలబడితే ఈ శంఖ చక్రాలు వేసుకున్నట్టు ఇవన్నీ టేపుల్లోకి వెళ్ళిపోతున్నట్టున్నాయి.
ఈ శంఖ చక్రాలు వేసుకున్నటువంటి ఉత్తరీయం వేసుకున్న వాళ్ళు కొంతమంది బయటకు వస్తుంటే నేను వాళ్ళని ఇల్లు అడిగాను, ఏమంటే అలాంటి ఉత్తరీయం ఎక్కడ దొరుకుతుందని. అంటే ఇది సేవా టికెట్ మీద ఇస్తారండి అన్నారు. ఓ ఆ సేవ టికెట్ ఎంతండి అన్నాను. 5,000 రూపాయలండి అన్న. ఆ రోజుల్లో అంటే ఈశ్వరుడు ఇప్పుడు నాకు ఏదో కొంత శక్తిని ఇచ్చాడు అనుకోండి, పెద్ద బెంగలేదు. ఆ రోజుల్లో నేను 5,000 రూపాయలంత టక్కన కట్టగలిగినంత ఆర్థిక స్తోమత ఉన్నవాడనేం కాదు. కాబట్టి అయ్య బాబోయ్ 5,000 రూపాయలు పెట్టి సేవ చేసుకోవడమా, ఏమి భాగ్యం వీళ్ళది అనుకుని, ఈశ్వర నా జీవితంలో నేను ఎప్పుడైనా అలాంటి సేవ చేయగలనా అనుకున్నాను. మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. ఆ తర్వాత ఈశ్వరుడు ఎలా చేయించాడో నాకు తెలియదు. వెంకటాచలంలో వస్త్రాలంకార సేవ తప్ప నేను చెయ్యని సేవ లేదు ఇప్పటికీ. సమస్త సేవలు ఎన్ని మాటలు చేయించేశాడో స్వామి. నన్ను చాలామంది మీరు అప్లికేషన్ పెట్టండి మిమ్మల్ని వెంకటాచలం వాళ్ళు పిలుస్తారు ఉపన్యాసాలకి అంటుండేవారు. నేను ఒక నవ్వు అక్కడ నిలబడి, నన్ను ఈశ్వరుడు ఎప్పుడైనా నా చేత చెప్పించుకోవాలి అని అనుకుంటే వాడు నన్ను పిలుస్తాడు అని అనుకుంటుండేవాడిని. ఒకసారి అనుకోకుండా మా ఆఫీస్కి ఫోన్ వచ్చింది. కోటేశ్వరరావు అంటే ఎవరండి, ఒకసారి తిరుమల వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారని. బ్రహ్మోత్సవాల్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి ప్రొసీడింగ్స్ మీద దేవస్థానం అతిథిగా ఆహ్వానించి బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం నాడు ఆస్థాన మంటపంలో స్వామి నా చేత ప్రసంగం చేయించారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? నా స్వోత్కర్ష కోసం చెప్పుకుంటున్నానని మీరు అనుకుంటే పొరపాటు. నేను అలా ఎన్నడూ చెప్పుకోలేదు. నేను స్వామి దాసాన దాసుణ్ణి, వాడి కింకరుణ్ణి. నేను ఎందుకు చెప్తున్నానంటే వాడి యందు ఉన్న పూనిక గొప్పది. మీరు వాడు ఉన్నాడు అని మీరు నమ్మారనుకోండి, వాడు ఏదైనా చేస్తాడు. అలాగే మీరు అధిక్షేపించారనుకోండి, చిన్న మాట మీరు కినుకతో ఏదైనా అన్నారనుకోండి, వాడు మీ స్థానాన్ని కూడా మీకు చూపిస్తాడు. కాబట్టి వెంకటేశ్వరుడితో పరాచికం మంచిది కాదు. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా చాలా లూజ్ టాక్ అంటారే, ఏదో తక్కువ చేసి మాట్లాడడం కానీ, దాని గురించి వేరొక రకమైన ప్రస్తావన చేయడం కానీ అటువంటి పనులు చేయకండి. ఉన్నంతసేపు చక్కగా గోవిందనామం చేసుకుందాం. మనం ప్రీతితో హాయిగా మనం ఇక్కడ కూర్చుంటే వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో నిజంగా వెంకటాచలం నుంచి మన కోసమని స్వామి తన యొక్క సేవా నిష్ఠా తత్పరుల్ని మన కోసమని పంపించాడు. ఆచార్యముఖేన వాళ్ళన్నీ చేస్తారు చక్కగా సేవలన్నీ. మనం పరమ సంతోషంగా కూర్చుని చేద్దాం. యథార్థమునకు జగ్గంపేటలో ప్రతిష్ఠుంది ఆ బృందానికి. అయినా సరే మా కాకినాడ పట్టణానికి మీ వైఖానస బృందం వచ్చి ఇంత మంచి కార్యక్రమం చెయ్యాలంటే వాళ్ళన్ని కార్యక్రమాలు పక్కన పెట్టుకుని దీక్ష తీసుకుని కార్యక్రమం చెయ్యడం కోసమని బయలుదేరి వచ్చారు. మనం చెయ్యవలసింది పూనికతో భక్తితో వచ్చి నిలబడితే చాలు. వెంకటేశ్వరుడు అవతారమూర్తిగా రావడమే కారుణ్యం. ఎందుకో తెలుసండి, ఆయన ఎవరు ప్రార్థన చేయలేదు, నువ్వు రా అని అడగలేదు. ఆయన రావడం కోసం, లక్ష్మిని మనకిప్పించడం కోసం ఎంత జగన్నాటకం ఆడించాడు ఆ రోజున. భృగు మహర్షి వచ్చి తన వక్షస్థలం మీద తంతే సత్వగుణమున్న వాళ్ళని నిరూపించడం కోసమని కిమర్థం తాడితం అని వజ్రాధృతరం విద్ధి మచ్చరీరం ద్విజోత్తమ, అయ్యో వజ్రం కన్నా కఠినంగా ఉంటుందయా నా శరీరం, ఎందుకు తన్నావు అని ఆ భృగు అరికాలులో ఉన్న కంటిని నొక్కేసి తన వక్షస్థలం మీద భృగువు తన్నాడు. కాబట్టి అది లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం కనుక అమ్మవారు కోపం వచ్చి వైకుంఠాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా నాటకం ఆడించి అమ్మవారిని కొల్హాపురం తీసుకొచ్చి మన కోసమని మహానుభావుడు బయలుదేరి వచ్చి 7 కొండల మీద నివాసమై ఉన్నాడు. స్వామి ఎప్పుడు నిద్రపోతాడో తెలియదు, ఎప్పుడు లేస్తాడో తెలియదు. రోజుకి 24 గంటలుంటే మహానుభావుడు 20 గంటల సేపు ఈ కాలు ఇలా ఈ కాలు ఇలా కూడా అనడం, అలాగే నిలబడి ఉంటాడు. అయ్యో ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో, ఎంత ఆర్తితో వస్తున్నారో, నన్ను చూడాలని వస్తున్నారని స్వామి అలా నిలబడ్డాడు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అది శిలామూర్తి కాదు, అది సాక్షాత్ వెంకటేశ్వరుడు. ఎన్ని సందర్భాలలో మాట్లాడారో వెంకటాచలంలో 1కి 100 మాటలు స్వామి తన యొక్క అస్తిత్వాన్ని. వెంకటేశ్వరుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు మన స్వామి. లేకపోతే పిచ్చి వాళ్ళై తిరుగుతున్నారండి వాళ్ళ వెంకటాచలం చుట్టూ. రాత్రనక పగలనక మాడవీధుల్లో ఎంతమంది ప్రదక్షిణాలు చేస్తున్నారో, ఎంతమంది. నేను ఒకనాడు కొండెక్కుతుంటే 90 సంవత్సరాల వృద్ధుడు కొండెక్కుతున్నాడు, గోవింద గోవింద అంటుంటే డొక్కలు ఊగిపోతున్నాయి. అహంకారం. నేను ఆ గట్టు మీద కూర్చుని ఆ వస్తున్న వృద్ధుణ్ణి చూసి అన్నాను, అయా 90 ఏళ్ళు వచ్చేసాయి, ఇప్పుడు కొండ ఎక్కాలని నిర్ణయం తీసుకోవడం ఏమిటి, ఎందుకంత ఆయాస పడిపోతూ కొండెక్కడం, బస్సులో వెళ్ళొచ్చు కదండి అన్నాడు. అంటే ఆయన నా వంక చూసి అన్నాడు, బాబు నీ వయస్సు నా వయస్సులో సగం కూడా లేదురా,
నేను ఈ కొండ ఎప్పటి నుంచి ఎక్కుతున్నానో తెలుసా? ఇంత వాడప్పటి నుంచి ఎక్కుతున్నాను. నేనెక్కడేమిట్రా, ఎక్కిస్తున్న వాడు వాణ్ణి అడుగు తీసి అడుగేస్తే వాడి పేరు చెప్పి ఎక్కుతా, వాడు ఎక్కిస్తాడన్నాడు. మీకు ఆశ్చర్యం చెప్పనండి, నేను ఎక్కలేకపోయాను ఆయనతో. నేను కింద కూర్చుని చూస్తూనే ఉన్నాను. గోవింద గోవింద గోవింద, అడుగు తీసి అడుగేస్తే గోవింద అంటూ ఎక్కేశాడు. ఎంతమంది తల్లుల మాంగళ్యం కాపాడాడో మహానుభావుడికి తీసేసి నిలువు దోపిడీ ఇచ్చేస్తారు. ఏ తల్లికి